ఈ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది. ఇది మన లగేజ్. ఇదొకటి, బ్లాక్ది ఒకటి, హ్యాండ్ లగేజ్ అండ్ ల్యాప్టాప్ పెట్టుకోవాలి ఇప్పుడు. సో జస్ట్ ఇంకొక 5 minutesలో సర్దుకోవాలి. మన ఫ్లైట్ ఆఫ్టర్నూన్ 12:10కి, ఇప్పుడు ఆల్మోస్ట్ 6గా వస్తుంది. మనం క్యాబ్ బుక్ చేసాము 6:30కి వస్తుంది. ఇది 1 week ముందే ప్రీ రైడ్ మనం బుక్ చేసాము, దాదాపు 1 week ముందే. సో 6:30 క్యాబ్ వస్తుంది. ఇంత ఎర్లీగా ఊరికి అక్కడికి వెళ్ళిపోయి మనం కొద్దిగా లాస్ట్ టైం కూడా మనం వచ్చినప్పుడు హడావుడిగా మనం సిడ్నీ ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ ఊరికి ఎక్స్ప్లోర్ చేసేసి కొద్దిగా చూద్దామని ముందే వెళ్ళిపోతున్నాము. మనకు కూడా కొద్దిగా మెంటల్ పీస్ ఉంటుంది కదా, అది దానికోసం అని చెప్పి. కమింగ్ టు ఇండియా ఆఫ్టర్ 6 months. Can go get the trolley inside for free. Okay. This one you have to pay $5. Oh, Inside. ఓకే, థ్యాంక్ యూ. Thank you. సో మనం ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము. లోపలికి వెళ్ళి మన ఎయిర్లైన్స్ చూసుకొని, మన మలేషియన్ ఎయిర్లైన్స్ అది చూసుకొని చెకింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడం. చూసారు కదా, ఇదేదో ఎయిర్లైన్స్ ఫుల్ క్రౌడ్ ఉంది, అందుకని మనం కొద్దిగా తొందరగా వచ్చింది. లాస్ట్ మినిట్లో వచ్చి కంగారు పడే కంటే కొద్దిగా ముందు వచ్చి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మనది ఇది 12:10కి కౌలాలంపూర్ MH120కి మనం జైలో చెకింగ్ చేయాలి. సో మనది ఇదనమాట మలేషియన్ J12. ఇంకా మంది చెకిన్ స్టార్ట్ అవ్వలేదు. కొద్దిగా మనం చుట్టూ చూసి టైం పాస్ చేద్దాం. బట్ ఇవి కొద్దిగా కాస్ట్లీ ఉన్నాయి. ఆల్ చైనా మార్కెట్ ఈజ్ హియర్. ఇది 2 for $99. సేమ్ కంఫర్ట్ ఉంది, సేమ్ కంఫర్ట్. మనం టిమోలో ఆర్డర్ చేసింది $9కి. సో మనకేంటంటే ఇది చెక్ ఇన్ అయిపోతే ఈ బ్యాగేజ్ అంతా ఉండదు, ఇది అయిపోతుంది. మనది చెక్ ఇన్ లగేజ్ విత్ ఇన్ ద లిమిట్లోనే ఉంది, కానీ క్యాబిన్దే కొద్దిగా ఎక్కువ ఉంది. దాదాపు 7 kgs అలౌడ్, మనకి దాదాపు 11 kgs వరకు వచ్చింది. సరే అది చూస్తాడో లేదో చూడాలి. ఒకవేళ చూడలేదు అంటే మనం లక్కీ, లేకపోతే దానికి ఇప్పుడే సెటప్ అదంతా జరుగుతుంది. సో ఆల్రెడీ క్యూ ఫామ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. అంటే లక్కీగా క్యాబిన్ వెయిట్ చేయలేదు, సో కొద్దిగా సేఫ్. వాటర్ 100 ml కంటే ఎక్కువ ఉండకూడదు, డిస్పోజ్ చేయాలట. మరి మనం ఇది శ్రీలంకన్ ఎయిర్వేస్ నుంచి వచ్చినప్పుడు వాటర్ క్యారీ చేసాం లేదో అంత ఐడియా లేదు. అటు సైడ్ నుంచి చెక్ ఇన్ అయిపోయింది. చెక్ ఇన్ అయిపోయిన వచ్చిన తర్వాత ఇది డిపార్చర్స్ ఎంట్రీ. ఆల్ గేట్స్ మనం ఇక్కడ ఎంట్రీ.
సెక్యూరిటీ చెక్ ప్రాసెస్ బాగుంది. టచ్ చేసి చెక్ చేయని అవసరం లేదు. అక్కడ ఆటోమేటిక్ స్కానింగ్ ఒకటి ఉంది. సో అక్కడ ఏదన్నా డిటెక్ట్ అయితే అప్పుడు మాన్యువల్గా చెక్ చేస్తున్నారు. ఇది రుద్రాక్ష ఉంది కదా, రుద్రాక్ష డిటెక్ట్ అయింది. ఇది చూసి మన అలౌ చేసేసాడు అంతే. సో ఇప్పుడే సెక్యూరిటీ స్కాన్ అయింది. అది బబుల్ది తీసేశారు, వాటర్ది 100 ml కంటే ఎక్కువ ఉంది. ఈ ప్రాసెస్ కూడా బాగుంది. యాక్చువల్గా మనం శ్రీలంక ఎయిర్వేస్ ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇండివిజువల్గా తీసి మళ్ళీ సర్దుకోవాల్సి వచ్చింది. అక్కడ బాగా హెడేక్ అయింది. సో ఇది బ్యాగ్స్గానే స్కాన్ చేసేసారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. సో మందైతే ఫాస్ట్గానే అయిపోయింది. రెడీ టు ఫ్లై. ఇది టీఆర్ఎస్ కౌంటర్, టూరిస్ట్ రిఫండ్ స్కీమ్ అని. మనం ఏదైనా గూడ్స్ ఇక్కడ పర్చేజ్ చేస్తే 2 months లోపల కనుక పర్చేజ్ చేసినవి సేమ్ ఏబిఎన్ నుంచి $300 కంటే ఎక్కువ ఉన్నవి మనం ఇక్కడ క్లెయిమ్ చేసుకొని GST రిటర్న్ తీసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఏదో ఉంటుందో అది ఫిలప్ చేసేసి మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే మన అకౌంట్కి ప్రాసెస్ చేస్తారు, క్యాష్ ఇవ్వరు. హెవీ హైఫై స్టోర్ కూడా ఉంది. యాక్చువల్గా మనకు మ్యాక్బుక్ తీసుకోవాలనే ప్లాన్ ఉంది, బట్ అది తర్వాత ఎందుకు అనేది తర్వాత ఎప్పుడన్నా వీలైనప్పుడు చెబుతాం. మొత్తం ఇప్పుడే చెప్పేస్తే మీరు చూడరు కదా. ఇక్కడ ఏదైనా కాఫీ కానీ బర్గర్ కానీ ఏదైనా తినేసి వెళ్ళిపోదాం. T2 గేట్ ఇదే మన ఫ్లైట్. ఇక్కడ నుంచి ఫస్ట్ కోలాలంపూర్ నుంచి బెంగళూరు. ఇదేదో సర్వే చేస్తున్నారు, ఇది ఫిల్ చేయడానికి ఇచ్చారు, ఫిల్ చేసేద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయింది గ్రూప్ 2 చెక్-ఇన్. ఇన్ ఫ్లైట్ 17A. ఇది వ్యూ అయితే. సో మనకి డెడికేటెడ్ విండో ఇచ్చాడు. స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాం మొన్న, బాగుంది. లెగ్ రూమ్ బాగా కంజెస్టెడ్గా ఉంది మనకి. మన తెలుగుని ఏం చూసుకొని లాగలేదు. సూపర్. ఓకే. మనకి టైం ఉంది కాబట్టి నిన్నటి వ్లాగ్ని ఎడిట్ చేస్తున్నాం. ఇప్పటికి మన ఫ్లైట్ స్టార్ట్ అయ్యి 4 hours అవుతుంది. ఇప్పుడు ఇంకా మనం ఆస్ట్రేలియన్ టెరిటరీ మీద ఉన్నాం. ఇప్పుడు కొంచెంసేపు మనం నిద్రపోయి లేచేటప్పటికి ఫ్లైట్ ఆస్ట్రేలియన్ టెరిటరీ దాటేసింది. మనం నెక్స్ట్ కోలాలంపూర్. ఈవినింగ్ రిఫ్రెష్మెంట్స్ సర్వ్ చేస్తున్నాను. అదేంటో తినేసి ఇట్లా రోజు ఉంటే బాగుండు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెడుతూ సమోసా కజ్జికాయ లాగా వెళ్తుంది. సమోసా కజ్జికాయ టైప్లో ఉంది. కజ్జికాయ సమోసాని టేస్ట్ చేద్దాం.
టూరిస్ట్ ప్లేస్ అనుకుంటా. మన సిసిఎన్ఏ చెక్ పాయింట్ సి ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. మేబీ తర్వాత రావచ్చు. మనకి ఆపోజిట్లోనే ఉన్నది. డోర్ తెరవాలంటేనే కొద్దిగా ఇబ్బందిగా ఉంది, విపరీతంగా ఉంది. ఇంకా మనం కౌలాలంపూర్ రీచ్ అవడానికి 1 hour 15 minutes పడుతుంది. ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయింది. రెండర్ చేసి ఈరోజు నైట్ అప్లోడ్ చేయటం. మ్యాక్సిమం రేపు పోస్ట్ అవుతుంది. బాయ్.